నిజామాబాద్ జిల్లా భీంగల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. భీంగల్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వేల్పూరులోని ఆయన నివాసంలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం 3 నెలల్లోనే పూర్తి చేయిస్తానన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆ హామీని ఎందుకు మర్చిపోయారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకుంటే గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేయాలంటున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. పోలీసుల ఆంక్షల మధ్య మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. వేల్పూర్లోని ఆయన నివాసంలో ఆయన దీక్ష కూర్చున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ వేల్పూర్లోని మీ నివాసం వద్ద ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది? అసలు నేను భీమ్గల్ ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి 70% పూర్తి చేసినటువంటి భీమ్గల్ 100 పడకల ఆసుపత్రిని, అట్లనే భీమ్గల్ మార్కెట్ని తొందరగా పూర్తి చేసి తెరిపియాలని చెప్పి 12 కోట్ల రూపాయల సీసీ రోడ్లని అట్లనే పెండింగ్ పెట్టి అది కూడా పూర్తి చేయాలని, మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపియాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో వైద్యశాఖ మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్కి వచ్చి నేను 3 నెలల్లో భీమ్గల్ 100 పడకల ఆసుపత్రిని తెరిపిస్తా, మిగతా పనులను పూర్తి చేపిస్తా అని మాట ఇచ్చి భీమ్గల్ ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని ఇప్పుడు మోసం చేసినాడు. 3 నెలలు అయిపోయింది. ఆయన ఫిబ్రవరి 14 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. నేను మే 14కు 3 నెలలు అయిపోతాయి. జూన్ 14 నాడు నేను భీమ్గల్కి వెళ్ళి ఇవన్నీ కూడా తిరిగిన, హాస్పిటలు, మార్కెటు, బస్ డిపో, సీసీ రోడ్లు తిరిగి, అయ్యా నువ్వు మాట ఇచ్చినావు, ఇంకా కాలేదు, 3 నెలల్లో పూర్తి చేస్తాను, ఇది 4 నెలలు అయింది, ఇప్పుడు 4 నెలలకు కూడా కాలేదు, ఇంకొక నెల టైం ఇస్తున్నా మీకు, జూలై 14 దాకా టైం ఇస్తున్నా అని జూన్ 14 నాడు చెప్పిన. నిన్న జూలై 14కి 5 నెలలు పూర్తయిపోతాయి. 3 నెలలు అన్నాడు, 5 నెలలు పూర్తయినాయి, ఇంకా కాలేదు అని చెప్పి నేను నిరాహార దీక్ష చేసి, నేనేం పెద్ద హింస చేస్తాను లేదు, నేను రాళ్లతో కొడతాను లేదు, నిన్ను రానియాను లేదు, నిన్ను అడ్డుకుంటాను లేదు, నేను రాస్తారోకో చేస్తాను లేదు, నన్ను నేను కష్టపెట్టుకుని ఒకరోజు నిరాహార దీక్ష చేస్తా మా నాయకులతో కలిసి నీ దృష్టికి తేవటానికి. మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు మర్చిపోయినావు 3 నెలల్లో చేస్తా అన్నది, ఇగో అని చెప్పి నీకు గుర్తు తేవటానికి నేను దీక్ష చేస్తా అని భీమ్గల్లో ప్రోగ్రాం చేస్తే నా దీక్ష మొత్తం కూడా భగ్నం చేసిర్రు. అక్కడ టెంట్లు తీసేసిర్రు, స్టేజులు తీసేసిర్రు, మొత్తం ఫ్లెక్సీలన్నీ తీసేసిర్రు. భీమ్గల్ టౌన్లో నియోజకవర్గంలో మా కార్యకర్తల్ని మొత్తం 1500 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని జిల్లా పోలీస్ స్టేషన్లన్నీ నింపిర్రు. ఇవాళ నన్ను భీమ్గల్కి పోయి దీక్ష చేయకుండా నా ఇంట్లోనే నన్ను అడ్డగించారు పోలీసులు. కాబట్టే నా దీక్ష భగ్నం మీరు భీమ్గల్కి పోనీయకుండా చేస్తారేమో కానీ నా సంకల్పాన్ని మీరు ఏం చేయలేరు అని చెప్పి నా ఇంట్లోనే ఇవాళ దీక్ష కూర్చున్న నేను తప్పకుండా నేను ముందు చెప్పినట్టు ఇవాళ దీక్ష కొనసాగిస్తా. అది ఇంట్లో కావచ్చు, వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేదు జైలు వేస్తే జైలు అయినా కావచ్చు, నా దీక్ష కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా భీమ్గల్ ఆసుపత్రికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి 3 కోట్లు విడుదల చేశారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనిపై ఏం చెప్తారు బ్రదర్? అది మొత్తం 35 కోట్ల రూపాయల పని. 35 కోట్లలో 22 కోట్లు సివిల్ వర్క్, బిల్డింగ్ పని 22 కోట్లు. మా హయాంలో మేము శంకుస్థాపన చేసి మా ఎలక్షన్లకు వచ్చేటప్పటికి 16 కోట్ల వరకు చేసి 13.5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మేము బిల్స్ కూడా ఇచ్చేసినాం. అర్థమైంది కదా? తర్వాత వాళ్ళు వచ్చి చేయాల్సింది ఎంత పని అంతా కలిపితే ఒక 4.5 కోట్ల రూపాయల పని చేయాలి. బిల్లు ఇప్పటికి 30 నెలలు అయింది. 30 నెలల్లో 3 కోట్లు పని చేసి 2,70,00,000 బిల్లు ఇచ్చారు. అది కూడా నేను అసెంబ్లీలో అడిగితే మంత్రి నాకు హామీ ఇచ్చిన డబ్బు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమి ఇప్పలేదు, ఆయన ఇప్పలేదు. కాబట్టి ఊరికి అబద్ధాలు చెప్పుడు, మేము 3 కోట్లు ఇచ్చినాం, 5 కోట్లు ఇచ్చినాం, అన్ని శుద్ధ అబద్ధం. వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఇంకా ఇప్పటికి 4.5 కోట్ల వరకు పెండింగ్ ఉంది. నేను చేస్తున్నది భీమ్గల్ ప్రజల కోసం చేస్తున్నది. నేను చేస్తున్నది భీమ్గల్లో హాస్పిటల్ తొందరగా ఓపెన్ చేయాలని, మార్కెట్ తొందరగా ఓపెన్ చేయాలని, బస్ డిపో తెరవాలని, సీసీ రోడ్లు కంప్లీట్ చేయాలని నన్ను నేను కష్టపెట్టుకొని దీక్ష చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కళ్ళు తీసి ఏముంది, నాకు 1 నెలలో చేస్తాం, 2 నెలల్లో చేస్తామని చెప్పొచ్చు కదా. ప్రభుత్వంలో ఉన్నవారు నన్ను అరెస్ట్ చేస్తే దీంతో వచ్చేది ఏముంది? దీంతో ఆ హాస్పిటల్ కంప్లీట్ కాదు కదా నన్ను అరెస్ట్ చేస్తే. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి భీమ్గల్లో ఆ పనులు పూర్తి చేయి, దాని మీద దృష్టి పెట్టు. నన్ను సాధించుడు, నన్ను గదొక్కుడు, నన్ను అరెస్ట్ చేస్తే నీకు వచ్చేదేం లేదు. మీరు అంటున్న నిధులు మంజూరు కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇంకొక నెల టైం ఇస్తాం. 3 నెలలు అన్నారు,
4 నెలలు అప్పుడు చెప్పినాం, నిన్నటితో 5 నెలలు అయిపోయింది. 6 నెలలు టైం ఇస్తాం, ఇంకొక నెల టైం ఇస్తాం. అప్పటికి 6 నెలలు అవుతుంది. 3 నెలల్లో చేస్తామన్నది 6 నెలలు కూడా చేయకపోతే మళ్ళీ డెఫినెట్గా మా నిరసన కార్యక్రమం వివిధ రూపాల్లో ఉంటుంది. మొత్తంగా భీమ్గల్ అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గ నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని చెప్పేసి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, వేల్పూర్ నుంచి.